చిత్తూరు జిల్లాలో ఏనుగులు అంటే గుర్తొచ్చే నియోజకవర్గం పలమనేరు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు నియోజకవర్గాల్లో పలమనేరు నియోజకవర్గం కూడా ఒకటి. పడమటి రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఉన్న ఏనుగులు ఒక్కసారి అటవీ ప్రాంతం వదిలితే పలమనేరు కౌడిన్య అభయారణ్య ప్రాంతంలోకి చొరబడాల్సిందే. ఒక్కసారి వస్తే గుంపులు గుంపులుగా బయటికి వచ్చి వాటి నడక మార్గంలో ఉన్న రైతన్న పంట పొలాలను ధ్వంసం చేస్తూ నష్టం చేకూర్చేవి. కొన్ని సంవత్సరాలుగా ఏనుగుల బారిన పడి నష్టపోయి సకాలంలో నష్టపరిహారం అందక కోత దశలో ఉన్న పంటలు పంట చెలాల్లోనే నష్టం చేకూరే పరిస్థితి ఏనుగులు తీసుకువచ్చాయి. వీటికి అడ్డుకట్ట వేయాలని ఏకంగా తెదేపా ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఎలిఫెంట్ టూరిజం హబ్. పలమనేరు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని ముసలిమడుగు వద్ద సుమారు 500 కోట్ల పనులు ప్రారంభించడానికి సిద్ధం చేసినట్లు సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు. పలమనేరు కౌడిన్య అటవీ ప్రాంత గ్రామాలపై తరచూ జరుగుతున్న ఏనుగుల దాడులను అరికట్టే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ ప్రాంతంలోని ఎలిఫెంట్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పంట ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పలమనేరు మండలంలోని ముసలమడుగు అటవీ ప్రాంతంలో ఎలిఫెంట్ హబ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన నిధులు సైతం అటవీ శాఖ ఖాతాలో ఉండడంతో మొదటిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను అటవీ శాఖ మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు స్థానిక ఎమ్మెల్యే అందించి విన్నవించారు. దీనిపై నాటి నుంచి నేటి వరకు ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు ఎఫ్ఆర్ఓ నారాయణతో ఆయన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 2 వారాలుగా సుమారు 20 మందికి పైగా ఎలిఫెంట్ ట్రాకర్స్, అటవీ సిబ్బంది కర్ణాటక ప్రాంతంలో శిక్షణ పొందుతున్నారని, ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించి ఉన్నతాధికారులకు సైతం పంపడం జరిగిందని ఎఫ్ఆర్ఓ ఎమ్మెల్యేకు వివరించారు.